welcome to my channel. This is Sirichala. This is Ishani Palakurti. This is Puneet Palakurti. Andarki happy bogi. Happy bogi. అందరికీ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి. ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను పోస్ట్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే నా ఫేవరెట్ అనమాట. సో నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం. ముగ్గు కన్నా ఎక్కువ ఆ ముగ్గులో కలర్స్ నింపడం ఇంకా ఎంతో ఇష్టం. చిన్న ఉన్నప్పటి నుంచి అయితే మా అమ్మ ముగ్గేస్తుండే అండ్ దాంట్లో నేను కలర్స్ హెల్ప్ చేస్తుండే మా అమ్మకి. మొత్తం వేయడం కాదు కానీ హెల్ప్ చేస్తుండే అనమాట. నేను ఇంకా మా శ్రీకాంత్ అన్న ఇద్దరం హెల్ప్ చేస్తుండే అమ్మకి కలర్స్ వేయడంలో. తర్వాత ఇంకా కొన్ని ఇయర్స్ ఏమైనా కొంచెం పెద్ద అయిన తర్వాత కలర్స్ మొత్తం ఏమి వేయడం, అమ్మ జస్ట్ అవుట్లైన్ వేయడం అట్లా వేస్తుండే. అండ్ ఇంకా పెద్ద అయినాక ఇంకా ఇట్లా పెళ్ళికి ముందు ఇయర్స్ ఉంటాయి కదా, అప్పుడైతే మొత్తం A to Z నేనే వేస్తుండే. లైక్ ముగ్గు నేనే వేస్తుండే, కలర్స్ నేనే వేస్తుండే, అవుట్లైన్ మాత్రం మా మమ్మీ వేస్తుండే ముగ్గుతోని. పండగలు అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు. సో అవన్నీ గుర్తు చేసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. కానీ ఏ మాట కామాట మేము చిన్న ఉన్నప్పుడు ఎట్లయితే పండగలు చేసుకుంటానో ఇప్పుడు అస్సలు అట్లా లేదు, మొత్తం చేంజ్ అయిపోయింది. ఐ డోంట్ నో, మరి టెక్నాలజీ వల్లనో లేకపోతే ఏందో తెలియదు కానీ టీవీలు ఫోన్లు ఇవన్నీ ఎక్కువ అయ్యేసరికి కొంచెం సెలబ్రేషన్స్ తక్కువ అయిపోయినాయి అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరందరూ ఏమనుకుంటారు? మీకు కూడా అట్లాగే అనిపిస్తుందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నేనైతే చాలా సింపుల్ ముగ్గేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ రంగులు ముగ్గేయడం ఫస్ట్ టైం నేను, బికాస్ లైక్ యూఎస్లో మేము ఇన్ని రోజులు అపార్ట్మెంట్లో ఉంటుండే కదా. సో అపార్ట్మెంట్లో అయితే ఇట్లా వేసే స్కోప్ ఉండకపోతుండే. ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినాం కాబట్టి మాకంటూ ఒక లైక్ బయట ర్యాంప్ కానీ ఇట్లా బయట ఒక కాంక్రీట్ ఫ్లోర్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మేము వేస్తున్నాము ముగ్గులు. సో నేనైతే 2 daysకి ఒకటే ముగ్గు పెట్టేసిన అనమాట, భోగికి ఇంకా సంక్రాంతికి. సో భోగి రోజు వేసిన ఈ ముగ్గు, సంక్రాంతికి కూడా ఇట్లాగే ఉంచేసిన. బికాజ్ సంక్రాంతి డే ఫుల్ విండీ ఉంది. సో విండీ రోజు కలర్స్ వేస్తే ఎట్లాగూ ఉండదు, పోతుంది కాబట్టి భోగి రోజే మంచి కలర్స్ అని నింపిన. ఈ కలర్స్ ఏమో మా అమ్మ ఇండియా నుంచి పంపించింది, ముగ్గేమో ఇక్కడ కొన్నా. ముగ్గు అయిపోయిన తర్వాత స్నానాలు. సో ఈశాన్వి అయితే ఇప్పుడే లేచిన తర్వాత దొరికింది ఛాన్స్ అని చెప్పి స్నానం పోద్దాం అనేసి బొట్టు పెట్టి ఇంకా చెమ రాస్తున్నా. సంక్రాంతి పండుగ అంటేనే మన రూట్స్ ఇంకా మన కల్చర్ గ్రాటిట్యూడ్ని సెలబ్రేట్ చేసుకునే పండుగ కదా. ఈశాన్వికి స్నానం పోసినాక, అంటే ఇది రొటీన్ అనుకోండి, ఎవ్రీడే ఇదే చేస్తాము. సో దానికి స్నానం పోసేసి నేను స్నానం చేసేస్తాను అనమాట. ఇద్దరం ఒకేసారి ఫ్రెష్ అయిపోతాము. ఆ తర్వాత మళ్ళీ ఈశాన్వి లంచ్, మా లంచ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. పండగ కాబట్టి స్పెషల్ స్నానం ఈశాన్వికి. సో బాడీకి మసాజ్ చేసిన, హెడ్కి మసాజ్ చేసిన హ్యాపీగా వేయించుకుంటుంది. ఎప్పుడు ఎడవలేదు, పుట్టినప్పటి నుంచి స్నానం పోస్తుంటే ఈశాన్వి మాత్రం. ఇంకా స్నానాలు అయిపోయిన తర్వాత ఈశాన్వికి ఫుడ్ ప్రిపేర్ చేసేస్తున్నాను నేను. దాని తర్వాత మేము కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో దేవుడి దగ్గర మొక్కేసిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసిన నేను. అంతలోపు పాపకి ఉగ్గు పెట్టేసిన అనమాట. యూజువల్గా భోగి అంటే భోగి మంటలు వేస్తాం కదా, ఓల్డ్ థింగ్స్ని బర్న్ చేసేసి న్యూ హోప్స్ని ఇంకా ఫ్రెష్ స్టార్ట్స్ని వెల్కమ్ చేస్తాము. మేమైతే ఇక్కడ భోగి మంటలు వేసుకోలేదు కానీ జస్ట్ భోగి సెలబ్రేట్ చేసుకున్నాం అంతే. లంచ్లో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇంకా పాలకూర మెంతికూర కలిపి పప్పు. ఆ తర్వాత ఈవినింగ్ భోగి పళ్ళు పోస్తున్నాం ఈశాన్వికి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఆర్వికాకి. సో ఇక్కడ నేను బోర్డ్ పైన కూడా ఈశాన్వి ఇంకా ఆర్విక 2 పేర్లు రాసిన చూడండి. సో ఇక్కడ దీనికోసం ప్రిపరేషన్స్ ఇట్లా డెకరేట్ చేశాను. సో ఈ కైట్స్ అన్నీ కూడా నేనే ప్రిపేర్ చేసిన ముందు రోజు. సో కలర్ పేపర్స్తోని అన్ని కైట్స్ ప్రిపేర్ చేశాను అనమాట. బ్యాక్ డ్రాప్స్ అవన్నీ దొరికేస్తాయి కానీ స్పెషల్గా ఉండాలి, నేను నా చేతులతో ఏదైనా చెయ్యాలి అని చెప్పి ఇలా చిన్న DIY చేసిన కైట్స్తోని. ఈశాన్వి కూడా మంచి మెమరీ ఉంటుంది కదా పెద్ద అయినాక చూసుకోవడానికి, అబ్బా కైట్స్ చేసింది అమ్మ అని చెప్పి. ఆ కైట్స్ని చూస్తూ ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది అసలు. చిన్న చిన్నగా కలర్ఫుల్ ఉన్నాయి కదా, ఫుల్ హ్యాపీ అనిపించింది తనకైతే. మేమైతే ఫస్ట్ ఈశాన్వికి కూర్చోబెట్టి బొట్టు పెట్టి డ్రెస్ ఇస్తున్నాం అనమాట. సో ఇది ఇండియా నుంచి వచ్చిన డ్రెస్, ఇట్లా బొట్టు పెట్టి ఇస్తున్నాము. ఫస్ట్ టైం తనకు కూడా క్యూట్గా చూస్తుండే అండ్ అందరు క్లాప్స్ కొడుతుంది చుట్టుముట్టు. నేను చాలా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో క్లాప్స్ కొడుతుంటే ఇట్లనే చూస్తుంది అందరిని ఒక్కొక్కరిని ఇట్లా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది, క్లాప్ కొడుతున్నవి నన్ను కూర్చోబెట్టి అన్నట్టు. అండ్ అది అయిపోయిన తర్వాత ఈ ఫ్రాక్ నా ఫ్రెండ్ వేస్తుంది, ప్రణీత అనమాట. వాళ్ళ పాపకు కూడా ఈరోజు భోగి పళ్ళు పోస్తున్నాము, ఆర్విక. సో ఇక్కడ మా నాన్న వాళ్ళ కజిన్ వాళ్ళ వైఫ్ అనమాట, భవానీ అత్త, అండ్ వాళ్ళ డాటర్ హర్షిత. సో వాళ్ళిద్దరు వచ్చిండ్రు. ఏ ఈవెంట్కైనా ఇట్లా మంచిగా
పిలవంగానే వస్తుంది అనమాట భవానీ అత్త. సో ఇక్కడే ఫ్రిస్కోలో ఉంటారు. సో ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు, మంచి ఇట్లా కూర్చొని. అసలు ఈశాన్వికి ఇట్లా పిల్లలంటే ఎంత నచ్చుతుందో. అండ్ వాళ్ళ మెడలో దండలు, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయంటే ఇక చాలు ప్రపంచం మర్చిపోతుంది ఈశాన్వి. అంత ఇష్టం దానికి, అన్ని బిక్తనే ఉంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత బోర్ వచ్చేసినాక వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం కదా, చిన్నది కదా అని చెప్పి నేను కూర్చోబెట్టుకున్న వాళ్ళలో. ఆ తర్వాత ఫస్ట్ మా అత్త వచ్చి పోస్తున్నారు. సో ఫస్ట్ టైం భోగిపళ్ళు ఈశాన్వికి. ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. భోగిపళ్ళు అంటేనే ఒక బ్యూటిఫుల్ ట్రెడిషన్ కదా. అక్షింతలు, పూలు, రేగిపళ్ళు, కాయిన్స్, చెరుకుగడ్డలు, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ పిల్లల మీద వేస్తాము. అండ్ ఈశాన్వి ఎక్స్ప్రెషన్ చూడండి, ఇట్లా మీద వేయంగానే, మీద ఇట్లా పడంగానే అక్షింతలు, పూలు అవన్నీ ఎంత క్యూట్గా ఇచ్చింది ఎక్స్ప్రెషన్ అయితే. నేనే ఎన్నిసార్లు చూసుకున్నాను అసలు ఎక్స్ప్రెషన్ని. సో బేసికల్లీ గుడ్ హెల్త్ కోసం, లాంగ్ లైఫ్, ప్రాస్పెరిటీ కోసం ఈ భోగిపళ్ళు వేస్తాం పిల్లల మీద. అంటే ఇది వేసి మనం ఇట్లా పెద్దవాళ్ళమందరం కూడా ఆశీర్వదిస్తాము. మనం వేసే ప్రతి అక్షింతలు ఒక ప్రేయర్, ప్రతి పువ్వు ఒక బ్లెస్సింగ్ పిల్లలకి. ఇవన్నీ నోట్లో పెట్టుకోవద్దు, దిష్టికి మనం తీసేస్తాం కదా అని అంటారు. కానీ అస్సలు ఆపలేకపోయినాం తెలుసా ఈశాన్విని. అటు చూడంగానే ఇట్లా వెంటనే ఏదో ఒక నోట్లో పెట్టేసుకుంటుంది. బట్ మొత్తానికి అయితే ఏం పెట్టుకోనియకుండా తీసేస్తూనే ఉంటాయి వెంటనే. పిల్లలకైతే ఇది జస్ట్ ఒక కలర్ఫుల్ ఏదో పడుతుంది మీద, తల మీద నుంచి అన్నట్టే ఉంటుంది. కానీ మనకైతే అబ్బా ఏదో చేసినాం, భోగి పళ్ళు పోసినాం అని ఒక ప్యూర్ ఎమోషన్. సో నాకు కానీ మా హస్బెండ్ పునీత్కి కానీ ఎంత బాగా అనిపించిందో. అంటే ఈశాన్వి అట్లా ఏడవకుండా మంచి ఎంజాయ్ చేస్తూ పోయించుకుంటుంది కదా, ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. సో నేను పోస్తున్నా, మా హస్బెండ్, ఇంకా వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరితో పోయిపించినాము మేమైతే భోగి పళ్ళు. తెలుసా, మెయిన్గా నేను ఈ వీడియోస్ తీసి యూట్యూబ్లో పెట్టడానికి ఒకటే ఒక రీజన్, చాలాసార్లు చెప్పిన ఇప్పటికీ, ఇట్స్ జస్ట్ అబౌట్ మెమొరీస్. సో తర్వాత మళ్ళీ చూసుకోవడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫోన్లో ఎన్ని వీడియోస్ తీసి పెట్టుకున్నా కానీ నాకు పెద్దగా చూసుకోవాలి మళ్ళీ అని అనిపించదు. కానీ యూట్యూబ్లో ఎప్పుడైనా నాకు కావాల్సినప్పుడు, ఇప్పటికీ తెలుసా నేను లాస్ట్ ఇయర్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో యూట్యూబ్లో సర్చ్ చేసి చూసుకుంటా. సో అట్లనే ఈశాన్వి కూడా రేపు పొద్దున్న పెద్దగా అయిన తర్వాత నా చిన్నప్పుడు నా ఫస్ట్ భోగి పళ్ళు మా అమ్మవారు ఇట్లా చేసిండ్రు అని చూసుకోవడానికి ఒక మంచి మెమొరీ లాగా ఉంటుంది అని ఒక్కటే ఒక రీజన్. నేను ఇట్లా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి, ఎంత టైం లేకపోయినా టైం తీసుకొని ఎడిట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయడము. అండ్ ఇంకొక థింగ్ ఏంటనంటే, నాకు చాలా ఇంట్రెస్ట్ అనుకోండి ఇట్లా మంచిగా ఎడిట్ చేయాలి, ఏదన్నా మంచి వీడియోకి ఒక బ్యూటిఫుల్ సాంగ్ పెట్టాలి బ్యాక్గ్రౌండ్లో, నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అట్లనే నేను కంటిన్యూ చేస్తున్నా. సో నేనైతే ఈ భోగి పళ్ళకి ఈశామితో పాటు ఇంకెవరెవరైతే భోగి పళ్ళు పోసుకున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ విషెస్ చెప్తున్నా. సో కాయిన్స్ ఎట్లయితే ప్రాస్పెరిటీని తెస్తుందో, ఫ్లవర్స్ హ్యాపీనెస్ని తెస్తుంది. ఇంకా మనం దీంట్లో రేగి పళ్ళు అవన్నీ కూడా వేస్తాం కదా, సో అవైతే మన లైఫ్కి స్వీట్నెస్ ఇస్తుంది అని చెప్పి అనుకుంటాను. సో యాజ్ పేరెంట్స్ ఇది మాకైతే ఫస్ట్ సంక్రాంతి, అండ్ మా బుజ్జితల్లికి కూడా ఇది ఫస్ట్ సంక్రాంతి. సో ఇది ఈశాని పెద్ద అయినాక చూసుకుంటారు కాబట్టి ఐ వాంట్ టు టెల్ దిస్ లైన్. సో నువ్వు మా లైఫ్లోకి వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు, లైక్ ఎవ్రీ ఫెస్టివల్ కూడా ఇట్ ఫీల్స్ సో మీనింగ్ఫుల్. అండ్ ఇక మీద ముందు వచ్చే ఫెస్టివల్స్ కూడా అన్నీ ఇట్లనే బ్యూటిఫుల్గా, హ్యాపీగా అండ్ ఫుల్ మీనింగ్ఫుల్గా జరగాలి మా లైఫ్లో అండ్ నీ లైఫ్లో అని చెప్పి నేను కోరుకుంటున్నా. సో ఈ మెసేజ్ పెద్ద అయ్యాక ఈశాన్వి వింటది ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు ఆర్వికాకి పోస్తున్నాం భోగి పళ్ళు. సో ఆర్విక భోగి పళ్ళు నేను ఆర్విక చిన్న ఉన్నప్పుడు, లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ కూడా పోసిన అనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను ప్రెగ్నెంట్ ఉండే వెళ్ళలేకపోయినా యాక్చువల్లీ. సో మళ్ళీ ఇప్పుడు కలిసి ఇప్పుడు ఈశాన్వితో పోసుకుంటుంది ఆర్విక కూడా భోగి పళ్ళు. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఒక్కతే కాకుండా మంచిగా ఆర్విక కూడా ఉంది అని ఒక హ్యాపీనెస్ వచ్చింది. సక్సెస్ఫుల్గా భోగి పళ్ళు అయిపోయినాయి. అండ్ లాస్ట్ సెగ్మెంట్ ఇస్ మంగళహారతులు. అండ్ ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఈ పాట బాగా వైరల్ అవుతుంది కదా, ఇదే పాట పెట్టుకొని మేము ఆరతి ఇచ్చినాం అనమాట. చిట్టి చిట్టి రేగి పళ్ళు, చిట్టి తలపై భోగి పళ్ళు, ఎంతో చక్కని భోగి పళ్ళు, ఎర్ర ఎర్రని రేగి పళ్ళు, గల్లు గల్లు నా దమ్మిడీలు, జల్లు గల్లో నేరేడి పళ్ళు, తల 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 తలలాడిపోతూ
తలపై ఎన్నో తొర్లిపోతాయి. పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దుల తీయ తీయని పళ్ళే తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో తొర్లిపోతాయి. ఎంత నచ్చిందో నాకైతే ఈ పాట. ఎన్నిసార్లు విన్నానో ఒక 100 to 150 టైమ్స్ వినుంటా ఈ సాంగ్ని. ఆ రోజు మొత్తం ఇట్లనే ప్లే చేస్తూ వింటూ ఉన్నా అనమాట. హలో గాయ్స్, నా భోగి పళ్ళు అయిపోయింది. చూసారా మీరు? అడుగు, చూసినారా? నా భోగి పళ్ళు అయిపోయింది, చూసినారా? బ్లెస్ చేయండి అందరు నన్ను, ఓకేనా? బ్లెస్ చేయండి. Just tired and sleepy. So సక్సెస్ఫుల్గా మంచిగా హ్యాపీగా భోగి పండ్ల ఈవెంట్ అయితే అయిపోయింది. నా బ్యూటిఫుల్ డెకార్ చెప్పు, ఏమైంది? అయిపోయిందా? భోగి పళ్ళు అయిపోయినాయా? పోసుకున్నావా? భోగి పళ్ళు ఎట్లా పోసినారు? ఇట్లా అని పోసినారా? అండ్ నా డెకార్ ఎట్లా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఫుల్ ఎఫర్ట్ పెట్టి సింపుల్గా నీట్గా చేసిన అనమాట, డిఐవై లాగా. అండ్ అక్కడ యాక్చువల్లీ నా ఇల్లు చూపించలేదు, నేను ఇల్లు చేసినది. సో ఇది ఒక అమెజాన్ డబ్బా అనమాట. ఆ అమెజాన్ డబ్బాతోని అట్లా ఒక హౌస్ చేసిన. అండ్ ఇవి వచ్చేసి అమెజాన్ నుంచి తెప్పించిన. లైక్ బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మ అనిమల్స్ అనమాట. సో ఒక కౌ, డక్, హెన్, షీప్, ఇంకొక పామ్ ట్రీ. యాక్చువల్లీ పామ్ ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ నాకు పెట్టడానికి ఏమంటారు రాలేదు. డబల్ టేప్ పెట్టినా కానీ సరిగ్గా నిల్చుంటలేదు, ఒక్కటే నిల్చుంది. సరే ఒక టైం అయిపోతుంది చెప్పి ఒక్కటే పెట్టిన. యాక్చువల్లీ ఇంకా పెట్టితే చాలా బాగుండేది, బట్ దాట్స్ ఓకే. ఒక విలేజ్ ఫీల్ తెద్దామని చెప్పి అట్లా చేసిన అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. సో ఒక క్యూట్ వెల్కమ్ బోర్డ్ ఈశాన్వికి ఇంకా ఆర్వికాకి. ఆర్విక మా ఫ్రెండ్ వాళ్ళ పాప, చూసారు కదా. సో ఇద్దరికి ఒక వెల్కమ్ బోర్డ్ చేసిన. లిటరలీ తెలుసా 5 minutes లో చేసిన, ఫట్ 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 అని చెప్పి. సో ఇది సౌండ్ వచ్చిందా? ఫట్ ఫట్ అని, ఫట్ ఫట్ అని సౌండ్ వచ్చింది కాదు, ఫటాఫట దన దన అన్నట్టు అది. అదే ఆ సౌండ్లు కూడా వచ్చినాయి. ఇవి వెంకటేశ్వర స్వామి గుర్తుపట్టినావా అసలు? ఏంటి? తెలుసు, నేనే కొన్నా కదా. నేనే కొనుక్కురానా? అమెజాన్లో అది నైకల్స్లో వేరేది. అయితే ఇది ఆ వెంకటేశ్వర స్వామి కోసం కొన్నప్పుడు అనమాట మిగిలినవి. సో అవి బార్డర్ లాగా పెట్టేసి ఒక చిన్న ఇట్లా పాట్ వేసి పొంగల్ థీమ్ వేసిన. అండ్ ఒక నెమలి, ఇంకా వీళ్ళ పేర్లు, భోగి పండు అని చెప్పి ఒక చిన్న 2 ముగ్గులు వేసిన. ఈ ముగ్గు వేస్తుంటే ఈశాన్వి డిస్టర్బ్ చేసేదానికి మంచిగా రాలే, ఈ ముగ్గు మంచిగా వచ్చింది. సో ఇది వెల్కమ్ బోర్డ్ అనమాట. అండ్ ఇవన్నీ కైట్స్, ఇవి పెద్ద కైట్స్, ఇవి చిన్ని చిన్ని కైట్స్. అండ్ ఇవి వచ్చేసి అన్నీ ఒకటే టైప్ కైట్స్ ఇష్టమైంది. చెప్పు అసలు ఆ కైట్ ని ఏమంటారు చెప్పు. డొప్పన్. డొప్పన్ డొప్పన్. ఇది అది కూడా డొప్పనే. వేరే టైప్స్ చెప్పు. హైదరాబాద్ మే ఐసే ही बोलते. ఏం చెప్పు. ఇట్లా టూ ఐస్ ఉన్నాయి కదా, దాన్ని డొప్పన్ అంటారు. ఒకటే సైడ్ ఉంటుంది చూడు, ఒకటే సైడ్ సర్కిల్ ఉంటుందా, దాన్ని చాంతారా అంటారు. పైన ఇట్లా నామం లాగా వస్తుంది చూడు, దాన్ని జీబియా అంటారు. అంటే అవన్నీ డిఫరెంట్ ఎగురుతాయి అంటే జస్ట్ నేమ్స్ ఆఫ్ ద కైట్స్, దానికి ఏం లేదు అంటే ఒకటే. దాని పైన ఇట్లా నామంలా వచ్చేదాన్ని జీబియా అంటారు. ఈ కింద సెంటర్ లైన్ ఉందా, స్టిక్ ఉందా, ఆ స్టిక్ కి బాటమ్ లో ఇట్లా 2 lines వస్తాయి చూడు, లెఫ్ట్ రైట్ లైన్స్ ఇట్లా ట్రయాంగిల్స్ లాగా వస్తాయి, దాన్ని డొక్లం అంటారు. డొక్లం. ఇప్పుడు ఈ 2 ఐస్ కింద అది ఉంది అనుకో, దాన్ని డొప్పన్ డొక్లం అంటారు. అంటే డొప్పం అండ్ డొక్లం మిక్స్, డొప్పం డొక్లం. బాగున్నాయి వెరైటీల పేర్లు. హైదరాబాద్ మే ఓల్డ్ సిటీ మే ऐसे ही बोलते. అండ్ ఇవి వచ్చేసి 3D బటర్ఫ్లైస్. అరే నామం పేరు చెప్పినా, జీబియా చెప్పినా. జీబియా, జీబ్రా లాగా ఉంది.
సో దాట్స్ ఇట్ గైస్. యాక్చువల్లీ ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా బ్యూటిఫుల్గా వచ్చినాయి. సో ఈసారి ఏంటంటే బ్యాక్ డ్రాప్ ఏం పెట్టకుండా ఇట్లా డిఫరెంట్గా డిఐవై చేసినాను అనమాట. అంటే మంచిగా ఈ కైట్స్ అవన్నీ కూడా బాగా కనిపించాలని చెప్పి ఇట్లా అయితేనే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు బ్యాక్ డ్రాప్ పెట్టే వేస్తున్నాం కాబట్టి ఇట్లా డిఫరెంట్ అనమాట ఈసారి. సో నాకైతే బాగా నచ్చింది. ఈవెన్ మా హస్బెండ్ ఫుల్ పొగడేషన్ అనమాట, ఎంత బాగున్నాయి కైట్స్, ఎంత బాగా డెకరేట్ చేసినాం అని చెప్పి. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ డిడ్ యూ ఆల్ లైక్ ఇట్. నెక్స్ట్ సంక్రాంతి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మీరు ఎవరిని ఇట్లా వేసుకోండి, ఓకేనా ఇంట్లో. సో యా, మా పాపకు కూడా నిద్ర వచ్చేస్తుంది. బాయ్ చెప్పింగ్ ఇషాన్వి. రేపు సంక్రాంతి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఇషాన్వి, బాయ్ బాయ్ బాయ్. గుడ్ జాబ్. బాయ్. చలో గైస్ బాయ్. సో నేనైతే 2 భోగి ఇంకా సంక్రాంతి ఒకటే వీడియోలో పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడైతే భోగి పార్ట్ ఎండ్ అయిపోయి రేపు మళ్ళీ సంక్రాంతి పార్ట్ ని యాడ్ చేసి మీ అందరితో చూపిస్తాను. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. భోగి మంచిగా ఇంకా ఆ రోజు నైట్ ఫుల్ అలసిపోయి పడుకున్నాం అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సంక్రాంతి రోజు. సో నేనైతే ఒక షార్ట్ తీసుకున్నా, ఇది పెద్ద వీడియో తీసుకోవాలి, గెట్ రెడీ విత్ మీ లాగా తీసుకున్నా. సో ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసిన, యూట్యూబ్లో షార్ట్ కూడా పోస్ట్ చేసిన. ఈ డ్రెస్ వేసుకోవడము, ఈశాన్వి రెడీ చేయడము, పునీత్ రెడీ అవ్వడము. అండ్ దీంట్లో చాలామంది నా హెయిర్ కేర్ గురించి అడిగారు. సో నేను చాలా మటుకు షార్ట్స్లో అట్లా పెడుతూ ఉంటా, బట్ అందరు ప్రమోషన్ అనుకొని లైట్ తీసుకుంటారు, నెగిటివ్ కమెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. ఇంకా నేను హెల్ప్లెస్ ఏం చేయలేను దానికి. బట్ ఐ జెన్యూన్లీ యూజ్ దోస్ ప్రోడక్ట్స్. అండ్ హెయిర్ స్ట్రైట్నర్ గురించి కూడా అడిగారు. సో నేను ప్రజెంట్ వాడేదైతే డైసన్ ఎయిర్ వ్రాప్ అనమాట, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నేను కొని 2 years 1.5 year అవుతుంది. 2024 జూన్లో కొనుక్కున్నా ఆ డైసన్ ఎయిర్ వ్రాప్. సో హెయిర్ డ్రై అవ్వడం, స్ట్రైట్ చేసుకోవడము, కర్ల్స్ వేసుకోవడం అన్నీ దాంతోనే చాలా మంచి హెల్ప్ అవుతుంది నాకైతే. అండ్ సీరమ్స్ అవన్నీ కూడా ఒక షార్ట్ చేసి పెడతాను మీ అందరి కోసము. సో ఇప్పుడైతే నేను సంక్రాంతి పూజ చేసుకుంటున్నాను, నోములు. సో మాకైతే 13 పెట్టుకోవాలన్నమాట వాయినానికి ఇచ్చే సామాన్లు. సో ఈసారి మా అత్తయ్య, అంటే ప్రతిసారి ఆల్మోస్ట్ మా అత్తయ్య పంపిస్తారు. ఈసారి నాకు దీపం పెట్టుకుంటాం కదా, దాని కింద ప్లేట్స్ పెడతాం కదా, దీపం కింద ప్లేట్స్, ఇత్తడి ప్లేట్లు అవి పంపించారనమాట 13. దానిపైన పెట్టుకోవడానికి నువ్వుల లడ్లు కూడా అత్తే పంపించారు. సో 13 పెట్టుకొని 13 మెంబర్స్కి వాయనం ఇస్తామన్నమాట. మా లంచ్ అయిపోయింది, ఈశాన్వి లంచ్ కూడా అయిపోయింది. పడుకుంటుంది ఈశాన్వి లంచ్ అయిపోయినాక కాసేపు ఆడుకొని. సో ఇప్పుడు ఆడిస్తున్నా నేను హై చైర్లో కూర్చోబెట్టి, బికాస్ కింద దింపినామంటే ఇంకా ఫుల్ ఇల్లంతా తిరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశాన్వి ఇల్లంతా తిరిగితే మనకు ఓపిక ఉండాలి, బికాస్ మనం కూడా తిరగాలి కాబట్టి వెంటనే. ఎందుకంటే కింద పాకుతుంది కదా, చిన్న 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 అన్నీ ఎత్తుక్కొని అట్లా పెట్టుకుంటుంది అని ఒక భయం అనమాట, పెట్టుకుంటుంది కూడా. సో అందుకే మనం కూడా వెనక వెళ్తూ ఉండాలి, ఫుల్ పని. ఇక మేము అప్పుడే తిన్నాం కాబట్టి ఇంకా అసలు ఓపిక లేకుండా, సో కాసేపు హై చైర్లో కూర్చోబెట్టి ఆడిపించేసి ఇంకా పడుకోబెట్టేస్తా. లేచిన తర్వాత మేము కాసేపు పడుకొని లేచినాక ఇంక అప్పుడు కింద వేసి ఆడిపిస్తామంట. ఇంకా మేము కూడా కింద తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాం తనతోని. ఈ మొత్తం ప్రాసెస్లో నాకు ఏమర్థమైంది తెలుసా, పిల్లల్ని ఆడిపించడం కూడా ఒక పెద్ద టాస్క్. సో ఏముంది ఆడిపించేయచ్చు అని అనుకోవద్దు అస్సలు, ఎంత ఎనర్జీ కావాలో దానికోసము. సో ఒకప్పుడు శ్రీత చిన్న ఉన్నప్పుడు, లైక్ నా పెళ్ళికి ముందు మొత్తం అది చిన్న ఉండే, మొత్తం ఒక దగ్గరే ఉంటుండే కదా మేము. సో అప్పుడు ఏంటంటే ఎంత అర్చన ఫుడ్ పెట్టి ఎంత పాపని కేర్ తీసుకున్నా మేమందరం ఆడిపిస్తుండే. సో ఆట కూడా అంత డివైడ్ అవుతుండే, ఎక్కువ మంది ఉంటుండే కాబట్టి. సో పెద్ద తెలియలేదు. అండ్ ఇప్పుడైతే ఓన్లీ నేను పుంతుంటాం కాబట్టి మొత్తం మేమిద్దరమే ఉండాలి కదా. సో చాలా ఎఫర్ట్ పెట్టాలని చెప్పి అర్థమైంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? దీంట్లో నుంచి వస్తారా ఎవరన్నా? దీంట్లో నుంచి వస్తారా? దీంట్లో నుంచి వచ్చినావు, బయట నుంచి రావాలి. చూ ఎట్లా వచ్చినావో అట్లా. అబ్బా మళ్ళీ ఆ మూతి పట్టుకున్నా కదా. హలో అట్లా తాకుతుంది అబ్బా. అబ్బా
ఇంకా ఫెస్టివల్ రోజు నైటే మేము అనగనగా ఒక రాజు మూవీకి వెళ్ళాము. ఈశాన్వితో ఈసారి సంక్రాంతికి పెద్ద సాహసం అనే చెప్పచ్చు. 2 ఫిలిమ్స్ కవర్ చేసినాం మేము. నేనైతే సినిమాకి పోవడం ఆఫ్టర్ 1 year. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి పోయినా నేను ప్రెగ్నెంట్ ఉండే అప్పుడు అండ్ మళ్ళీ ఇప్పుడే. సో ఇదైతే ఇంటర్వెల్లో తీసిన వీడియో. అప్పుడు లేచింది, ఫస్ట్ హాఫ్ మొత్తం పడుకుంది. మేమైతే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళాము. చాలా మంచి కోఆపరేట్ చేసింది అండ్ మూవీ కూడా బాగుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేసేస్తున్నాను. హోప్ యూ ఆల్ హావ్ లైక్డ్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care. Bye bye.